చెప్పండి డైరెక్టర్ అంతవరకే. బక్కోడికి రజనీ, బండోడికి బాలయ్య. సినిమా పరంగా కాదు, హైలైట్ ఉందన్న. ఆయనకి ఒక ఫ్యాన్ నేను. ఆయన తరపున ఆయన అంటే సినిమా ఆయన ఏదైనా అట్లా ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ ఆ సినిమా చూడడానికి వస్తాను నేను అని. ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఈరోజు చేశాడు కదా ఒక సాంగ్లో. మూవీ అయితే సూపర్ ఉందన్న. స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా కానీ 2 హాఫ్స్ తర్వాత మాత్రం తోపు తీసుకెళ్తాడు. జై బాలయ్య 100 crores మళ్ళీ పక్కా. జై బాలయ్య. నేను గోకుల్లో చూసొచ్చా ఇక్కడ సినిమా ఎట్లా ఉంది, ఎట్లా మాట్లాడుతున్నా అని చెప్పి అసలు గొంతు పోయింది పోయి అక్కడ అరిచి ప్రతి సీన్. అసలు కెమెరామ్యాన్ అయితే హైలైట్ పోయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కదా నాగవంశీ గారు. చాలా బాగుంది. పాప చాలా యాక్టింగ్ బాగుంది. తమని ఎక్కడ కావాల్సిందో అక్కడ బీజిఎం బాగా కొట్టాడు. ఎక్కడ క్యారెక్టర్ అంతే ఎక్కువ లాగలేదు, కావాల్సినంత క్యారెక్టర్ ఎవరి దగ్గర ఎవరు అవుట్పుట్ లాగలేదు. బాబీ అలా లాగాడు. చాలా బాగుంది భయ సినిమా అయితే. పండక్కి అయితే ఇదే భయ్య డాకు మహారాజే. డాకు వచ్చాడు, అందరికీ దింపాడు బాకు. హిట్ మూవీ. అసలు స్టోరీ నువ్వు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎక్సలెంట్. సెంటిమెంట్ అయితే ఫుల్. ఎంత మాస్ అనుకుంటామో అంత సెంటిమెంటు, అంత మాసు. జై బాలయ్య. తిరిగే లేదు బాలయ్య బాబుకి.